వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రెసిడెంట్ ట్రంప్ లేకెన్ రైలీ యాక్ట్ అని ఒక లాని కొత్తగా తీసుకొచ్చారు. ఈ లేకెన్ రైలీ అనే పేరు ఎన్నికల టైంలో కూడా అమెరికా అంతా బాగా పాపులర్ అయింది. ఈవిడ ఒక స్టూడెంట్ నర్సు, అట్లాంటా జార్జియా ఏరియాలో కొంతమంది మెక్సికన్స్ ఆవిడని చంపడం జరిగింది. సో ఆవిడ పేరు మీద ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ కొత్త లాని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ, ఈ లాలో భాగంగా ఎనీ నాన్ సిటిజన్ కొన్ని క్రైమ్స్లో పార్టిసిపేట్ చేస్తే డైరెక్ట్గా డిపోర్ట్ చేసేయచ్చు అనే క్లాస్ కూడా ఉంది. దీనిపై మనతో వివరంగా మాట్లాడడానికి చాంద్ పర్వతనేని గారు ఉన్నారు. చాంద్ గారు వెల్కమ్ అండి. నమస్తే యా, కృష్ణ గారు. చాంద్ గారు చూసాం, ఎన్నికల టైంలో కూడా బాగా ప్రచారం జరిగింది లేకెన్ రైలీ అనే పేరు. ఇప్పుడు కొత్తగా చట్టం కూడా చూసాం. ఈ చట్టం గురించి వివరంగా చెప్తారా? లేకెన్ రైలీ అనే ఒక నర్సింగ్ స్టూడెంట్ అన్ఫార్చునేట్లీ వెరీ ట్రాజిక్లీ షీ వాజ్ మర్డర్డ్. అయితే ఏమైందంటే ఒక ఇల్లీగల్ ఇమిగ్రెంట్ హ్యాస్ మర్డర్డ్ దిస్ నర్సింగ్ స్టూడెంట్. అయితే ఈ ఈ పర్టికులర్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్ అంతకుముందు ఒకసారి షాప్ లిఫ్టింగ్ క్రైమ్లో ఒకసారి అరెస్ట్ అయ్యాడు. అయితే వాళ్ళు ఏం చేశారంటే అరెస్ట్ అయిన తర్వాత వదిలేశారు అతన్ని. సో ఇది ఎలక్షన్స్ టైంలో ఏంటంటే ఇది ఒక పెద్ద చాలా ఒక మేజర్ ఇష్యూ అనమాట. ఏంటంటే ఇలా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని అసలు బైడెన్ అడ్మినిస్ట్రేషన్ పట్టించుకోవట్లేదు, ఇలా దొరికినా కూడా వాళ్ళు వదిలేస్తున్నారు, వాళ్ళు వదిలేస్తాం వల్ల వెళ్ళి ఇంకా క్రైమ్స్ చేస్తున్నారు అని చెప్పి ఇది ఒక వెరీ హాట్ టాపిక్ అయింది ఎలక్షన్స్లో. అయితే ఇవాళ ప్రెసిడెంట్ ట్రంప్ అప్పుడు ప్రామిస్ చేశారనమాట, నేను ఎలక్షన్స్లో గెలవగానే దట్ ఈస్ ద ఫస్ట్ యాక్ట్ ఐ విల్ సైన్ అని చెప్పి అప్పుడే అన్నాడు ఆయన మొన్న జనవరి 29th. సో మొత్తం ప్రెసిడెంట్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్న తర్వాత ఫస్ట్ యాక్ట్ దట్ హీ హాజ్ సైన్డ్ వాజ్ లేకెన్ రైలీ యాక్ట్. యాక్ట్ అంటే బిల్లు పెట్టాలి, అది సెనెట్ ఒప్పుకోవాలి, అది హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో ఒప్పుకోవాలి, ఒప్పుకున్న తర్వాత సైన్ పెట్టేది దాన్ని యాక్ట్ అంటారనమాట. అంతకుముందు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పాస్ చేశారు కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్ట్ ఇది ఫస్ట్ యాక్ట్ అనమాట ప్రెసిడెన్సీలో. అందుకోసం దిస్ ఈస్ వెరీ సిగ్నిఫికెంట్, ఎందుకంటే అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారని చెప్పి ఒక సింబాలిక్ మెసేజ్ కూడా ఇస్తున్నారు బయటికి. అయితే వాట్ ఈస్ లేకెన్ రైలీ యాక్ట్? లేకెన్ రైలీ యాక్ట్ ఏంటంటే ఇది గోయింగ్ ఫార్వర్డ్స్, ఎందుకంటే ఇప్పుడు ఇది యాక్ట్ అయింది కనుక ఎనీబడి దట్ ఈస్ ఈవెన్ చార్జ్డ్ విత్ అ క్రైమ్ ఆఫ్ షాప్ లిఫ్టింగ్, బర్గ్లరీ, థెఫ్ట్, అసాల్ట్, ఇలా కొన్ని క్రైమ్స్ యాడ్ చేశారు. ఈ జనరల్గా ఏంటి షాప్ లిఫ్టింగ్ అంటే అది స్టిల్ క్రైమ్, ఇట్స్ అ బ్యాడ్ క్రైమ్, బట్ ఏంటంటే అంత మేజర్ క్రైమ్ కింద రాదు అది. బట్ ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్స్ చిన్న షాప్ లిఫ్టింగ్ అంటే వాల్మార్ట్లో ఏదన్నా చిన్న ఒక $50 ఐటెం దొంగతనం చేసి దొరికిపోయారు అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది గోయింగ్ ఫార్వర్డ్స్ ఏమవుతుందంటే జస్ట్ చార్జ్ చేస్తే చాలు. చార్జ్ చేస్తే దే హ్యావ్ టు హ్యావ్ మ్యాండేటరీ డిటెన్షన్. ఇంతకుముందు ఏం జరిగేదంటే జనరల్గా ఒక క్రిమినల్ కేసులో కనుక ఏదన్నా పోలీసులు అరెస్ట్ చేశారనుకోండి, జనరల్గా ఏం జరుగుతుందంటే ముందు చార్జ్ చేస్తారు, ఎందుకంటే ఇంకా వాళ్ళు గిల్టీయో కాదో ఎవరికి తెలియదు అది. సో ముందు చార్జ్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి జనరల్గా 1 or 2 days తర్వాత స్మాల్ క్రైమ్స్కి బెయిల్ ఇచ్చేస్తారు, బెయిల్ ఇచ్చి బయటకు వదిలేస్తారు. అది దట్ ఈస్ వాట్ యూస్ టు హ్యాపెన్ ప్రీవియస్లీ. ఈ వదిలిన తర్వాత వాళ్ళు అది కోర్టులో ప్రూవ్ చేసుకోవాలి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రూవ్ చేసుకుంటే దే ఆర్ ఫౌండ్ గిల్టీ, ప్రూవ్ చేసుకోలేకపోతే దే ఆర్ ఫౌండ్ నాట్ గిల్టీ. ఇప్పుడు ఏమవుతుందంటే వెదర్ దే ఆర్ గిల్టీ ఆర్ నాట్ ఆ తర్వాత విషయం. ద మినిట్ దే ఆర్ చార్జ్డ్ విత్ అ క్రైమ్, ఈ పర్టికులర్ ఎన్యూమరేటెడ్ క్రైమ్స్ అంటే ఈ షాప్ లిఫ్టింగ్ కానీ థెఫ్ట్ కానీ ఇలాంటివి, వాళ్ళు ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసిన తర్వాత జనరల్గా ఏమవుతుందంటే ఐస్ కస్టడీలోకి తీసుకుంటుంది వాళ్ళని, తీసుకుని దే విల్ బి ఇన్ మ్యాండేటరీ డిటెన్షన్. బాండ్ అనేది రాదు. ఇంతకుముందు ఏంటంటే ఇలా చిన్న క్రైమ్స్కి వెంటనే ఇమీడియట్లీ 1 day 2 daysలో వాళ్ళకి బెయిల్ బాండ్ ఇచ్చి వదిలేవారు. గోయింగ్ ఫార్వర్డ్స్ ఏమవుతుందంటే వాళ్ళకి బెయిల్ అనేది రాదు, ఎందుకంటే దే హ్యావ్ టు హ్యావ్ మ్యాండేటరీ డిటెన్షన్. ఆ కేసు అంతా రిజాల్వ్ అయ్యే వరకు దే విల్ బి పుట్ ఇన్ జైల్. ఇది నాట్ ఓన్లీ థియరిటికల్ ఏంటంటే ఇది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కోసం వచ్చిన యాక్ట్ ఇది. బట్ జనరల్ ఏమవుతుందంటే గోయింగ్ ఫార్వర్డ్స్ ఎనీ నాన్ సిటిజన్ అంటే ఇంక్లూడింగ్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్, ఈ క్రైమ్స్లో గనక వాళ్ళు గనక అరెస్ట్ అయితే, అంటే ఇప్పుడు వాల్మార్ట్లో ఏదైనా షాప్ లిఫ్టింగ్ క్రైమ్కి అరెస్ట్ అయ్యారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, టుమారో ఏంటంటే యూ కెన్ ఎక్స్పెక్ట్ మ్యాండేటరీ డిటెన్షన్, అంటే మీకు ఇంకా బయటకు రాలేరు, మీ ఉద్యోగాలు పోతాయి, ఇవన్నీ అవుతాయి అనమాట. సో ఇది కొంచెం హార్ష్ రూల్, ఎందుకంటే జనరల్గా ఏంటంటే మన యుఎస్ అంటే లీగల్ ప్రాసెస్ ఏంటంటే దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ డ్యూ ప్రాసెస్ అంటే మీరు అరెస్ట్ అయ్యారనుకోండి ఒక క్రైమ్కి, దట్ డస్ నాట్ మీన్ యువర్ గిల్టీ. అంతా కోర్టు రేపు డిసైడ్ చేయాలి దాన్ని నిజంగా మీరు గిల్టీయా కాదా అని. అంటే మీకు డ్యూ ప్రాసెస్ అంటే మీరు ఒక లాయర్ని హైర్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు ఫైట్ చేసుకోవచ్చు కోర్టులో, మీరు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రూవ్ చేయాలి మీరు నిజంగా క్రైమ్ చేశారు అని. ఇదంతా జరిగితే ఇఫ్ యు ఆర్ ఫౌండ్ గిల్టీ యు ఆర్ కన్విక్టెడ్ బై ద కోర్ట్. కన్విక్ట్ అయిన రోజున మీరు గిల్టీ జనరల్గా. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మీరు అసలు అరెస్ట్ అయ్యారు అంటేనే మీరు ఇంకా మీకు ఆ లీగల్ డ్యూ ప్రాసెస్ అనేది వెరీ రిస్ట్రిక్టెడ్ అనమాట ఇది. బట్ అగైన్ దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, దట్ ఈస్ వాట్ ఈస్ లేకెన్ రైలీ యాక్ట్.
ఇప్పుడు మనం గత సంవత్సరం చూస్తే కొన్ని న్యూస్ ఆర్టికల్స్ చూసాము. ఇక్కడ మన ఇండియన్ ఆరిజిన్ స్టూడెంట్స్ కొంతమంది అరెస్ట్ అయ్యారు. వాల్మార్ట్లో దొంగతనాలు కావచ్చు, వేరే స్టోర్స్లో కావచ్చు, మనం ఇక్కడ ఆర్టికల్స్ చూసాం. అట్లాగే వైఫ్ అండ్ హస్బెండ్ కూడా గొడవలు రోడ్డు పక్కన కొట్టుకున్నా కూడా ఇప్పుడు పెద్ద దీనివల్ల ఈ యాక్ట్ వల్ల సమస్యలు వచ్చే పరిస్థితి కనబడుతుంది. సో మీరు ఇచ్చే సలహా ఏంటి, అసలు ఏం చెప్తారు ఇట్లాంటి? ఎందుకంటే ఇది చాలా జనరల్గా జరుగుతూ ఉంటాయి వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు అని కొన్ని కొన్ని సందర్భాల్లో చూస్తుంటాం కూడా. చిన్న చిన్న వాటికి కూడా ఇక్కడ పెద్ద కేసులు అయిన పరిస్థితి కనపడుతూ ఉంటుంది. మీరు ఇచ్చే సలహా ఏంటి? మా ఓన్ కేసెస్ ఉన్నాయండి. మా లా ఫర్మ్‌లో డీల్ చేసిన కేసెస్. ఒక కేసులో ఏంటంటే ఒక గర్ల్ ఫ్రెండ్ అండ్ బాయ్ ఫ్రెండ్ వాళ్ళు ఏం చేశారంటే స్మాల్‌గా వాళ్ళు దే వర్ హావింగ్ ఎన్ ఆర్గ్యుమెంట్. అయితే తను ఆ ఫీమేల్‌ని పుష్ చేశాడంట. పుష్ చేసిన తర్వాత వాళ్ళు దే వర్ ఆర్గ్యూయింగ్. తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత దే రీకన్సైల్డ్. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఎవరో చూసారు వాళ్ళని ఇలా ఆర్గ్యూ చేసుకుంటాం, ఇలా తోసుకుంటాం అనేది. సో వాళ్ళు దే వెంట్ అండ్ రిపోర్టెడ్ ఇట్ టు ద పోలీస్. సో పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చింది. అతన్ని దే చార్జ్డ్ హిమ్ అండ్ దే అరెస్టెడ్ హిమ్. తర్వాత కేసు నడుస్తుంది. అయితే అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఆ పర్టికులర్ కౌంటీలో ఏదైతే కౌంటీలో ఈ క్రైమ్ జరిగిందో అది చాలా స్లో కౌంటీ అది. అంటే ఐమ్ టాకింగ్ అబౌట్ డెంటన్ కౌంటీ ఇన్ దిస్ కేస్. డెంటన్ కౌంటీలో చాలా చాలా స్లో కౌంటీ అది. అలాగే కొన్ని కౌంటీస్ ఏమవుతుందంటే దే ఆర్ లోడెడ్ విత్ లాట్ ఆఫ్ కేసెస్. సో వాళ్ళు హై ప్రొఫైల్ కేసెస్కి ఎప్పుడు ప్రయారిటీ ఇవ్వాలి కనుక ఈ లో ప్రొఫైల్ కేసెస్ అంటే ఈ కొంచెం వెరీ వెరీ మైనర్ క్రైమ్స్ వాటికి ఏంటంటే జనరల్గా చాలా నెమ్మదిగా సాల్వ్ చేస్తారు వాటిని. సో ఇప్పుడు అంటే కరెంట్ రూల్ ఏంటంటే ద మినిట్ యు ఆర్ చార్జ్ విత్ అ క్రైమ్, ఈ అసాల్ట్ కానీ లేకపోతే ఇలా మీకు కొన్ని క్రైమ్స్ ఉన్నాయి ఎన్యూమరేటెడ్ క్రైమ్స్, దాంట్లో మీకు చార్జ్ అయ్యారు అంటే యుల్ గెట్ అరెస్టెడ్. సో వాట్ దట్ మీన్స్ ఇస్ ఇప్పుడు సపోజ్ ఆ పర్టికులర్ కోర్ట్ సిస్టమ్ చాలా స్లోగా ఉందనుకోండి, టైం తీసుకుంటున్నారు అనుకోండి. ఎందుకంటే కొందరు నెమ్మదిగా దే చార్జ్ దేమ్ నెమ్మదిగా వాళ్ళు, ఎందుకంటే కోర్ట్ సిస్టమ్ ఇస్ లోడెడ్, టైం పట్టచ్చు ఒక్కోసారి. ఈ రూల్ ప్రకారం అయితే దే హ్యావ్ టు హ్యావ్ మ్యాండేటరీ డిటెన్షన్ గోయింగ్ ఫార్వర్డ్స్. సో అది గోయింగ్ ఫార్వర్డ్స్ ఏంటంటే వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఇస్ బీ ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్. ఎందుకంటే ఈవెన్ డొమెస్టిక్ వైలెన్స్, ఈవెన్ అంటే ఎందుకంటే ఒక్కోసారి దే కెన్ బికమ్ అసాల్ట్ కేసెస్. అలాగే ఈ థెఫ్ట్, ఇప్పుడు నాకు ఒక కేసు ఉందండి. ఒక 4-5 వాళ్ళు కలిసి వాళ్ళు షాపింగ్కి వెళ్ళారు. అయితే ఎవరో ఆ గ్రూప్లో ఎవరో ఏదో వేశారంట. అయితే వీళ్ళు పోలీసు వాళ్ళు ఏం చేశారంటే అందరినీ అరెస్ట్ చేశారు, 9 మీరు అందరు కలిసే చేశారు, ఇది ఇట్స్ కన్స్పిరసీ అని చెప్పి ఒకే కార్ట్లో వెళ్తా ఉంటారు. సమస్య ఏమైపోద్దంటే అక్కడ 9 కలిసి ఒక కార్ట్లో ఒకే కార్డు తీసుకుని వెళ్తా ఉంటారు. కమ్యూనికేషన్ కూడా అందరి మధ్యలో ఒక్కసారి ఉండకపోవచ్చు. చిన్న చిన్న మిస్టేక్స్ కూడా రేపు పొద్దున పెద్ద ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మామూలుగా ఏమవుతుంది, మీకు బెయిల్ ఇస్తారు, బెయిల్ ఇచ్చిన తర్వాత డ్యూ ప్రాసెస్ లో మీరు ఇవన్నీ చెప్పుకుంటారు కోర్టులో, ఇవన్నీ ఒకటి ప్రాసెస్ ఫాలో అవుతారు. కరెంట్ రూల్లో మీరు చార్జ్ అయ్యారనుకోండి, అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. అంటే ఇమీడియట్ గా అరెస్ట్ చేసేస్తారు, బెయిల్ ఎవరు. వాట్ దట్ మీన్స్ ఇస్ ఎవ్రీబడి షుడ్ బి ఎక్స్ట్రా కాషియస్. ఈ డొమెస్టిక్ వైలెన్స్ కానీ అసాల్ట్ కానీ, అంటే ఎవరితో ఘర్షణలో పడి అంటే టు బికమ్ ఫిజికల్, డోంట్ ఎవర్ గెట్ ఇన్ టు ఫిజికల్ వైలెన్స్. అంటే ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ మీద ఒక్కోసారి ఏదైనా ఆర్గ్యుమెంట్ రావచ్చు, ఏదో పుష్ చేసుకోవచ్చు. సో ఇలాంటివి అంటే అగైన్ నో మ్యాటర్ వాట్ బి ఎక్స్ట్రీమ్లీ కాషియస్. ఫిజికల్ వైలెన్స్ అనేది ఉండకూడదు అసలు. అట్లాగే తాగి నడిపే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. తాగి నడిపితే జనరల్గా ఏంటంటే మీరు డిఓ అనుకోండి డిఫరెంట్ గా ఉంటుంది. కానీ ఒక్కోసారి ఏమవుతుందంటే తాగి నడిపినప్పుడు అన్ఫార్చునేట్లీ మీరు వెళ్ళి ఎవరైనా యాక్సిడెంట్ చేశారు అనుకోండి, ఎవరికైనా ఇంజురీస్ అయినాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మీరు తాగి నడిపుతాం ఒకటి, తాగి నడిపి ఎవరికైనా ఇంజురీస్ క్రియేట్ అయినాయి అనుకోండి, అగైన్ అది ఇంకా హోల్ బిగ్గర్ ఇష్యూ అనమాట. సో అలాంటప్పుడు మీకు ఏంటంటే దర్ ఇస్ అ బిగ్ రిస్క్ ఈ యాక్ట్ వల్ల. ఇంజురీ ఆర్ డెత్ ఉందనుకోండి ఇలా మీరు తాగి నడిపినప్పుడు, అగైన్ ఈ బికాస్ ఆఫ్ దిస్ యాక్ట్ యూ విల్ బీ మ్యాండేటరీ డిటెన్షన్. సో వాట్ దట్ మీన్స్ ఇస్ ఎవ్రీబడి, అంటే ఇంక్లూడింగ్ అంటే ఎనీబడి దట్ ఈస్ నాట్ ఎ సిటిజన్, అంటే ఈవెన్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే నో మ్యాటర్ వాట్ యూ షుడ్ నాట్ గెట్ ఇన్ టు ఎనీ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ క్రైమ్స్. అంటే మీరు అన్ఫార్చునేట్లీ ఎవరైనా పార్టీకి వెళ్ళి ఎవరైనా ఫ్రెండ్స్ ప్రెజరైజ్ చేస్తాను అనుకోండి తాగమని, తాగారు అనుకోండి, టేక్ ఊబర్, నో మ్యాటర్ వాట్ డోంట్ డ్రైవ్ యర్ కార్. ఎందుకంటే ఐ హ్యాడ్ సో మెనీ కేసెస్. వాళ్ళు అన్ఫార్చునేట్లీ ఏదో ఫ్రెండ్స్ బలవంతం మీద 1-2 తాగారు, తాగి ఎప్పుడు దొరకని వాళ్ళు ఆ రోజున దొరుకుతారు, ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ వాట్ ఎవర్ రీజన్. సో అందుకోసం యూ నెవర్ నో. సో బాటమ్ లైన్ ఏంటంటే అసలు డోంట్ ఈవెన్ గెట్ ఇన్ టు దట్ సిచ్యువేషన్. మీరు తాగారు అంటే ఊబర్ తీసుకుని ఇంటికి వెళ్ళండి. ఎందుకంటే యూ కెనాట్ జెపడైజ్ యువర్ ఇమిగ్రేషన్ లైఫ్. సో డియూఐ ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్గా ఉండండి. షాప్ లిఫ్టింగ్, మీరు ఏదన్నా షాపింగ్కి వెళ్ళినప్పుడు నన్ను అడిగితే డోంట్ యూజ్ దీస్ ఆటోమేటిక్ కౌంటర్స్. మీరు ఒక్కోసారి ఏమవుతుందంటే ఆటోమేటిక్ కౌంటర్స్లోకి వెళ్తారు, అది రింగ్ అవ్వలేదు అనుకోండి, రేపు కొన్ని కేసెస్ చూసాను నేను, రింగ్ అవ్వకపోయినా అది కార్ట్లోకి వెళ్ళిపోతుంది. అవును చాంద్ గారు, ఈ చాలా పొరపాట్లు ఈ సెల్ఫ్ కౌంటర్లు వచ్చినాక, సెల్ఫ్ చెక్అవుట్లు వచ్చినాక చాలా ప్లేసెస్లో కూడా ఇది కొన్ని కావాలని జరుగుతున్నాయి, కొంతమంది కొన్ని చాలా తెలియకుండా కూడా జరిగిపోతున్నాయి. ఇది స్కాన్ కాదు, కార్ట్లో ఉంటుంది, వాడు చెక్అవుట్ చేసేవాడు కొద్దిగా ఈజీగా ఉంటే ఇంకో లెవెల్లో వెళ్తుంది, కొంచెం అక్కడ సిచ్యువేషన్ ఇంకో రకంగా ఉంటే పోలీసులు ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి కనపడుతుంది. అలాగే ఎక్కువ మంది ఏంటంటే చదువుకున్న అంటే ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంటుంది. సో జనరల్ ఏంటంటే ఈ చాలా రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్
బట్ ఈవెన్ ఆ రేర్ కేసెస్ కూడా అవ్వకూడదు కనుక ఏంటంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ షాపింగ్ అప్పుడు. ఆటోమేటిక్ షాప్ కౌంటర్స్ మాత్రం వాడకండి. మీరు ఏంటంటే ఒక పర్సన్ ఉన్న మాన్యువల్ చెక్అవుట్కే వెళ్ళండి, వాళ్ళతోనే చెక్అవుట్ చేయించండి. ఎక్కడ రిస్క్ అనేది తీసుకోకండి, ఎందుకంటే షాప్ లిఫ్టింగ్ ఇప్పుడున్న ఈ కరెంట్ రూల్లో యాక్సిడెంటల్ అయినా కూడా మీకు చాలా పెద్ద న్యూసెన్స్ అది. సో బీ ఎక్స్ట్రా కాషియస్, ఎస్పెషలీ విత్ షాప్ లిఫ్టింగ్ ఇష్యూ ఉంది కనుక. అండ్ డియుఐ గొడవలు పడతాం ఇలాంటివి అసలు చేయకండి. చేయకపోతే జనరల్గా ఎవరికి ప్రాబ్లం ఉండదు. అగైన్ ఈ యాక్సిడెంటల్గా కూడా ఈ సిచ్యువేషన్కి వెళ్ళకుండా ఉంటాకి ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ బి కాషియస్. థ్యాంక్ యూ చంద్ గారు. వ్యూవర్స్, లేకన్ రైలీ యాక్ట్ అనేది చాలా కాంప్లికేటెడ్గా ఉంది. ఇందులో తెలియని విషయాలు చాలా ఉన్నాయి చాలామందికి. ఒకసారి అందరూ దీని మీద కొద్దిగా దృష్టి పెట్టి దీని గురించి కొంచెం స్టడీ చేయాలని చెప్పి జస్ట్ ఒక చిన్న రిక్వెస్ట్. ఎందుకంటే దీనివల్ల మీరు చాలామందికి కొద్దిగా డీటెయిల్గా చెప్పొచ్చు, ఎడ్యుకేట్ చేయొచ్చు. ఎందుకంటే షాపులో చిన్న చిన్న దొంగతనాలు కావచ్చు, భార్యాభర్తల గొడవలు కావచ్చు, అట్లాగే తాగి వెహికల్ నడపడం కావచ్చు, గతంలో లాగా ఉండే పరిస్థితి లేదు. దీనివల్ల స్టేటస్సే కోల్పోయే పరిస్థితి కనపడుతుంది. దీన్ని దయచేసి అందరూ గమనించాలని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.